చూసారు కదా, ఫస్ట్ టైం ట్రైన్ కాడ కూర్చున్నా. మా అమ్మ చూస్తే చంపేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఇదిగోండి, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు కదా, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొండబెట్రగుంట తిరణాళ్ళకి వెళ్తున్నాం అనమాట. అది మీకు చూపిద్దామని నేను వీడియో తీసాను. మొత్తం కంప్లీట్ వీడియో దీంట్లో ఉంటుంది. అన్ని బ్రహ్మోత్సవాలు ప్రతిదీ మనకి దీంట్లో ఉంటది అనమాట. అంటే ఇప్పుడు స్వామివారి ఒక్కొక్క ఊరేగింపు ఉత్సవము ప్రతిదీ ఇందులో వీడియో తీసాను అనమాట. చూడండి, ఇదిగోండి, ఇది స్టేషన్ వస్తుంది మనకు ఇప్పుడు బిట్రగుంట ఫస్ట్ అనమాట. ఎందుకంటే మామూలుగా రైళ్లు అప్పుడులాగా మనకి కంప్లీట్ గా మన ఊరి వరకు లేవన్నమాట. ప్రసన్న వెంకటేశ్వర పాలెం అని ఒక స్టేషన్ ఉంటుంది, కానీ ఆ ట్రైన్ లేదు. మనం ఇప్పుడు ఎక్స్ప్రెస్ కానీ ఏదైనా దాంట్లో వెళ్తే బిట్రగుంట వరకు స్టేషన్ ఉంటుంది, రైల్వే బిట్రగుంట అనమాట. అక్కడ దిగేసి అక్కడ నుంచి నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చేసాం బిట్రగుంట అనమాట. పోతున్నాం. అక్కడ నుంచి ఆటో స్టాండ్ ఉంటది అనమాట. అంటే తిరునాళ్ళ టైంలో ఆటో స్టాండ్ కూడా పెట్టారు. మామూలుగా అయితే ఉండదు, మామూలు టైంలో అయితే ఉండదు, కానీ తిరునాళ్ళకి ఆటో స్టాండ్స్ పెట్టారు. చాలా బాగుంది. అక్కడ నుంచి ఆటో స్టాండ్ నుంచి మనం ఆటో 20 రూపాయలు, అంత ఇంకా తక్కువే ఉండొచ్చు, 20 రూపాయలు ఉండొచ్చు పర్ పర్సన్ ఈజీలీ. అది కూడా నేరుగా కొండ కనిపిస్తుంది. పెద్ద ఎక్కువ దూరంగా ఉండదండి. యాక్చువల్ గా అయితే 1 కిలోమీటర్ ఉంటది అంతే, 1-2 కిలోమీటర్లు మనం కొండ దగ్గరికి చేరుకునేస్తాము. ఇంకా ఏంటంటే ఇది అంతా కొండ బ్యాక్ సైడ్ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే కొండ వెనకాల తిరునాళ్ళు మనం వెళ్ళింది. యాక్చువల్గా మనం హనుమంత సేవ నుంచి అటెండ్ అయ్యాము, కానీ ముందు నుంచి షార్ట్స్ అన్ని పెడతానే ఉన్నాను. చూడండి, వీడియో చాలా బాగుంది అసలు ప్రతి ఇంకా నైట్ అయితే లైటింగ్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైనా కాదు, ప్రతిసారి మనకి ముంగమూరు తోటల కాడ నుంచి మన కొండ పెట్టుకుంట లైటింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమో తెలియదు, మా చిన్నప్పటి నుంచి అయితే ఆ లైటింగ్ వేసినా కూడా ఒక ఆనందం అనమాట చూడాలని. ఒక తెలియని ఒక ఇదనుకోండి, సంతోషము అదంతా ఉంటది అనమాట వెళ్ళినప్పుడు. ఆ తిరునాళ్ళ అనగానే మాకే కాదు, ఎక్కడెక్కడి నుంచో కూడా చాలా మంది వస్తుంటారు. చాలా బాగుంటది అసలు ఆ వాతావరణం కానీ అన్ని చాలా బాగుంటది. హనుమాన్ సేవ రోజుకు అంత జనాలు తక్కువ ఉన్నారనమాట. ముందు వీడియో కొంచెం ముందుకెళ్ళంగానే మనం ముందుగా వెళ్ళి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు పైకి వెళ్తున్నాం దర్శనానికి. ఇది ఎంత గుడి ప్రాంగణానికి వచ్చాను. ఇది గుడి దగ్గర అన్నమాట, లోపల గుడి కాడ. నేను మా ఫ్రెండ్ వెళ్ళాం ఫ్రెండ్స్. అదే ఇందాక నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళి దర్శనానికి చేసుకొని వెనక వెళ్తున్నాము. ముందుగా అందరూ ప్రదక్షిణాలు చేస్తారు కదా, ఆ విధంగా ప్రదక్షిణాలు చేస్తున్నాం అనమాట. చూడండి, చాలా బాగుంటది గుడి కూడా. ఈ గుడి గురించి చరిత్ర మొత్తం అది కూడా ఒక వీడియోలో నేను చెప్పుకున్నాను, ముందుగా వీడియో తీసి. అవి కూడా చూడండి ఫ్రెండ్స్. మీకు ఏమన్నా తెలియకపోతే మన మామూలుగా సపరేట్ నేను ఒక వీడియో కూడా చేస్తున్నాను, బాగుంటది. దాని అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ద టెంపుల్ అనే దాని గురించి అంతా ఉందన్నమాట దాంట్లో. చూడండి. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక సుభూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. క్యూ లైన్ లో పోతున్నాం. ఇదిగోండి హనుమంత సేవ అనమాట. ఇది హనుమంత సేవ కూడా అది చెప్పాను కదా, ఎక్కడ మనకి ప్రతి దగ్గర గాని ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో దేవుణ్ణి మోస్తారు అనమాట. 2 ఊర్లు కలిసి మోసుకొని వస్తారు. అది చాలా హైలైట్, ఎక్కడ ఉండదు, మన నెల్లూరులో కూడా లేదు. అలా చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే భరతనాట్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా చేశారు, నాకు అది నచ్చింది. రెండోది, ఇది మా సెలవు పందిరి అనమాట. అంటే మామూలుగా ఇక్కడ ఎండకి సెలవు పందిరని, అసలు సెలవు పందిరి వేసిన కాడ దేవుడు దిగుతాడు అనమాట, కూర్చొని నిలబెడతారు. ఆ విధంగా సెలవు పందిరి వేశారనమాట. ఇదిగోండి, ఇక్కడ ఏంటంటే మోహిని ఉత్సవం, అంటే నిన్ను భిక్షం అంటారు కూడా. మామూలుగా దేవుడు అమ్మవారి రూపంలో అలంకరించుకొని అలా వస్తాడనమాట. దాన్ని మోహిని ఉత్సవం అంటారు. చాలా బాగా ఎండలు బీభత్సంగా, ఆ ఎండలో వాళ్ళు జనాలు ఎట్ట పరిగెత్తారో ఫ్రెండ్స్. మోతగాళ్ళు మాత్రం హైలైట్. అది మనకి మామూలు ఎండలు నిలబడంటేనే కష్టము, అలాంటిది కోలాటం వాళ్ళు పాపం ఒక పక్క, దేవుణ్ణి మోసేవాళ్ళు హైలైట్ అంటే హైలైట్ నమ్మండి. ఇదైతే ఎక్కడ మనం చూసుండం, అలా బాగా చేశారు. ఇంకోటి వచ్చి నెక్స్ట్ ఇప్పుడు గరుడ సేవ. అంటే ఇప్పుడు ఈ ఒకరు 1 by 1 పెట్టాను చూడండి.
గరుడ సేవ జరుగుతుంది. గరుడ సేవకు కూడా కోలాటమే పెట్టారనమాట. కానీ చాలా బాగుండింది. ఎక్కడైనా కోలాటం మనకి చాలా బాగా నచ్చుద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే భీమన కాక అలాంటి టైప్ వాళ్ళు ఆ ఊరు సైడ్ అయితే చాలా బాగా చేస్తారు కదా. చూడండి గరుడ సేవ కూడా చాలా బాగుండింది. ఇది కోలాటము, కీలు గుర్రాలు అలాంటి ఫ్రెండ్స్ అనమాట. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో మా తాతల ముత్తాతల గారి నుంచి కూడా కీలు గుర్రాలు, నా చిన్నతనం నుంచి కూడా నేను కీలు గుర్రాలు చూస్తున్నాను. ఇది చాలా కామెడీ అన్నమాట, చాలా కామెడీగా ఉంటది అది. గరుడ సేవ రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తెప్పోత్సవం ఫ్రెండ్స్. తెప్పోత్సవం కూడా చాలా బాగా చేస్తారు. ఒక నీటిలో కోనేరులో దేవుడిని తిప్పుతారనమాట. 3 రౌండ్లు తిప్పుతారు. చాలా బాగుంటది. అండ్ చాలా అంటే చాలా మంది జనాలు వస్తారు. ఫుల్ ఆ చుట్టూ నిండిపోద్ది అంటే నమ్మండి, అంత బాగుంటుంది. ఓ పక్క టపాసులు కాలుస్తూ మొత్తము చాలా బాగుంటది అనమాట. ఒకప్పుడైతే పాములాగా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా టపాసులు కాల్చేవాళ్ళు. ఇప్పుడు అంత పర్మిషన్ లేదు కాబట్టి చిన్న తక్కువ, అప్పటికీ తగ్గట్లేదు. షార్ట్స్ అన్ని బీభత్సంగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీకు తిరణాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది జైంట్ వీల్లు ఇవన్నీ కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్ని పైనుంచి జైంట్ వీల్ ఎక్కి మరి తీసాను అనమాట. అంత కంప్లీట్ వ్యూ కోసం చాలా బాగుండింది. అంత రచ్చ రచ్చగా. అప్పటికి ఇంకా మామూలుగా అయితే ఇంకా చాలా బాగా వస్తాయి. ఈసారి కొంతవరకు తక్కువనే చెప్పాలి. అయినా కూడా సూపర్ ఉండింది ఫ్రెండ్స్. అన్ని అంగళ్ళు కానీ ఈసారి చాలా కొంచెం తక్కువే, కానీ ఎండలు పెట్టున్నాయి ఫ్రెండ్స్. వాటి వల్ల కూడా అయ్యుండొచ్చు, జనాలు కూడా కొంత తగ్గినంత. కానీ చాలా బాగా జరిగింది తిరునాళ్ళ. ఇది గజవాహనం మనకు కనిపించేది గజవాహనం అనమాట. గజవాహనం కూడా చాలా సూపర్ ఉంది. ఈసారి అన్ని అలంకారాలు సూపర్ ఫ్రెండ్స్. మన అన్ని అలంకారాలు సూపర్. కొత్త కొత్త అంటే ఇప్పుడు కొత్త గరుడ కొత్తగా పెట్టింది, ఆ కొత్తగా అన్ని పెట్టారనమాట. వాహనాలు కూడా కొత్తవి పెట్టారు. ఇప్పుడు హనుమాన్ సేవ వాహనం కూడా కొత్తది అనమాట విగ్రహం ఈసారి. అలా ప్రతిదీ సూపర్ గా చేశారు. గుడిలో కూడా చాలా బాగుంది. ఇదిగోండి మాది ఈ సత్రం వచ్చి మాది అన్నదాన సత్రం అనమాట. వికలాంగుల అన్నదాన సత్రం అని. ఇప్పటి నుంచి కాదు ఫ్రెండ్స్, ఎప్పుడో మా తాతయ్య వాళ్ళు చాలా 1908 అనుకుంటా అప్పుడు నుంచి చేస్తున్నారు అన్నదానం అనమాట. ప్రతి గరుడ సేవ నుంచి సాయం కంప్లీట్ అంటే గరుడ సేవ అప్పుడు అన్నదానం చేస్తారు. గరుడ సేవకి మొక్కుబళ్ళు రోజు, రథోత్సవం రోజు మొత్తం కంప్లీట్ గా అన్నదానం అనేది జరుగుతుంది. మా తాతయ్య ఈయనే అనమాట, బ్రహ్మానందం గారు. మళ్ళీ వాళ్ళ వైఫ్ ఈశ్వరమ్మ ప్రజెంట్ లేరు అనమాట. కానీ చాలా బాగా చేస్తారు. అందరూ ఎన్నో మంది వచ్చి ఇక్కడ భోజనం జరుగుతుంది. మళ్ళీ అక్కడ ఉన్న బెచ్చగాళ్ళు అంటే మామూలు మెట్ల మీద పాపం ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం ప్రతిసారి భోజనాలు పెట్టిస్తాం అనమాట. పాపం వాళ్ళు ఉండరు కదా, వాళ్ళకి సరిగ్గా ఫుడ్ అయ్యి. అందుకని మనం ఫస్ట్ వాళ్ళకి పెట్టిన తర్వాతే మన జనాల అందరికి అన్నదానం జరుగుతుంది అనమాట. చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిగా అందరికి భోజనం జరుగుతుంది. మనకి ఆనందమే కదా ఫ్రెండ్స్. దిగిన తర్వాత కళ్యాణం కూడా ఆ రోజే ఉంటుంది అనమాట, మొక్కబొళ్ళు రోజు. కళ్యాణం మాత్రం చాలా మంది జనం వస్తారు. నేనైతే అసలు దగ్గరకు కూడా వెళ్ళలేకపోయాను ఫ్రెండ్స్. అందుకే దూరం నుంచి కొంచెం క్లారిటీ తగ్గుద్ది, ఏమనుకోకండి. కానీ కానీ ఆ కళ్యాణం ఉండడంలో మనకి చాలా అదృష్టం ఫ్రెండ్స్. అండ్ ఆ కళ్యాణంలోని చాలా మంది కొత్త దంపతులు కళ్యాణం జరుగుతుంది. చాలా అదృష్టం అని చెప్పాలి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ కళ్యాణం కూడా చూడడం. ఎన్నో మంది జనాలు వస్తుంటే అన్న మంది జనాలు. ఇంకా ఆ రోజు అన్నదానం వచ్చి మా సత్రంలో బాగా ఘనంగా జరుగుతుంది. చాలా అంటే చాలా మంది వచ్చి భోజనం చేస్తారు. చాలా హ్యాపీగా కూడా ఉంటుంది నాకైతే. ఇంకోటి ఏంటంటే అప్పుడు తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత దేవుడు రథం మొదలవుతుంది ఫ్రెండ్స్. దేవుడిని, ఆ కళ్యాణ దేవుడిని రథం మీద ఊరేగిస్తారు. మీకు తెలుసు పోయినసారి రథం ఇలా పడిపోవడం కూడా జరిగినది. కానీ చాలా బాగా జరిగింది. ఈసారి అయితే చాలా ప్రికాషన్స్ తీసుకొని చాలా భద్రతగా, చాలా నీట్, పోలీసు వారు అందరూ అంతా చాలా సౌకర్యం వాళ్ళు కూడా ఈసారి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా
చాలా ఫాస్ట్ గా కూడా 2 రథాన్ని కంప్లీట్ చేశారు లైట్ ఉన్నప్పుడే. చాలా ఎప్పుడు ఏందంటే 6, 7 అవుతది రథం ఊరంతా తిరిగి రావడానికి. ఈసారి 3 గంటల్లోనే రథాన్ని తిప్పేసి కంప్లీట్ గా అక్కడ మళ్ళీ ఆ ప్లేస్ లో పెట్టేశారు. చాలా బాగా జరిగింది ఈసారి అయితే. అలాగే ప్రతి సంవత్సరం కూడా జరగాలని కోరుకుందాం. చాలా అయితే నాకైతే హ్యాపీగా అనిపించింది. అంత విజయవంతంగా సక్సెస్ఫుల్ గా రథాన్ని కానీ బ్రహ్మోత్సవాలను కానీ కంప్లీట్ చేయడం. మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. చైర్మన్ గారిది, ఈఓ గారిది అందరిది చాలా బాగా చేశారు. అసలు పూజారులు గాని మొత్తం చాలా బాగా జరిగింది నిజంగా అయితే. నేను చాలా హ్యాపీగా అబౌట్ దట్. చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. రథానికి కూడా చాలా బాగా చేశారు జనాలు అందరూ.